వల్లభనేని వంశీ పాపం పండిందని మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత యువకుడు సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించి చంపుతానని బెదిరించాడని ఆరోపించారు. కేసు విత్డ్రా చేసుకునే విధంగా జడ్జి ముందు తప్పుడు వాగ్మూలం ఇప్పించాడన్నారు. ఒక నేరాన్ని కప్పిపెట్టుకునేందుకు మరో నేరాన్ని పాల్పడ్డాడని తెలిపారు. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టింది, దాడులు చేయించాడని మండిపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేస్తే వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈ అరెస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇప్పుడేదో రెడ్బుక్ రాజ్యాంగం ఉన్నారు, ఇది పూర్తిగా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అనుసరించారు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి తగలబెట్టి కారు తగలబెట్టి వాళ్ళ మీద దాడి చేస్తే ఈరోజు మరి అరెస్ట్ చేయకుండా అంటే వాళ్ళు చేసిన అరాచకాలే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అడ్డపెట్టుకొని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారు. అదే ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతన్ని బలవంతంగా తీసుకెళ్లి బెదిరించి చంపుతాన్ని బెదిరించి ఒక వాంగ్మూలం చూస్తే ఆ తర్వాత బయటకు వచ్చాక వాస్తవాలు చెప్పినప్పుడు తప్పకుండా మరి ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. మరి ఇష్టారాజ్యంగా ఏ విధంగా దోపిడీ చేశాడు, ఏ విధంగా దాడులు చేశాడు, అదేవిధంగా అసెంబ్లీ ఏ విధంగా మాట్లాడాడు, విధంగా సభ్య సమాజం పూర్తిగా సిగ్గుపడే విధంగా ఆ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా ప్రవర్తిస్తారంటే ఆ విధంగా రౌడీజం చేస్తా ఉంటే వాళ్ళు ఏమాత్రం కూడా అధికార పార్టీ ప్రతిపక్షం మీద దాడి చేసినట్టు. నిజంగా ఈ విధంగా ఎవరైనా సరే దాడి చేసినా అక్రమాలు అరాచకాలు చేస్తే తప్పకుండా చట్టం వాడిని చర్య తీసుకుంది. అంతే ఎక్కడ కక్ష సాధింపు లేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు. ఆ రోజు విధంగా చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నేరం లేకుండా ఎటువంటి ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడ ఏమాత్రం ఆధారం లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. ఇతను మనం చూసాం గత 5 సంవత్సరాల నేరమయ పరిపాలన, ఏ మాత్రం కూడా ప్రజా క్షేమాన్ని కాంక్షించి చేయనటువంటి పరిపాలన. ఏదైతే ఒక మాఫియా, ఒక క్రిమినల్ గ్యాంగ్ కింద నుంచి పైదాకా ఆ వ్యవస్థీకృతమైనటువంటి నేరాన్ని నడిపారో ఆ నేరంలో హై లెవెల్ భాగస్వామి నిన్న పట్టుబడ్డాడు. వల్లభనేని వంశీ 8 నెలలుగా ఎన్నో జిత్తులు ఎత్తులు వేస్తూ పోలీసులకి దొరకకుండా చివరికి సుప్రీంకోర్టు దాకా పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కూర్చున్నటువంటి వ్యక్తి తనకు తానుగా మరొక అకృత్యానికి పాల్పడి ఏదైతే తన మీద పెట్టబడినటువంటి కేసు ఫిర్యాదుదారు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అతన్ని ప్రలోభ పెట్టి